సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట మినహా గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీల్లో 20, చేర్యాలలో 12 వార్డులు, మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,01,085 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. సిద్దిపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా 3 నెలల సమయం ఉండడంతో ప్రస్తుతం సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. సో మిగిలిన 4 దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురు అవుతుంది. ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 72 వార్డులకు గాను 176 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దుబ్బాక మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు గాను మనం 10 మంది ఆర్వోలను, ఏఆర్వోలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ నామినేషన్ క్యాండిడేట్లు ఎవరైతే వస్తారో వాళ్ళకు నామినేషన్ ఫామ్ కూడా ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా ఎలక్షన్ సెల్లోనే నామినేషన్ ఫామ్స్ ఏ రకంగా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన ఏమేమి తీసుకురా, ఆధార్ కార్డు ఒకటి, ఓటర్ ఐడి కార్డు ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్, కానీ లేకపోతే గెస్టెడ్ అసోసియేషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఎటువంటి నోటరీ కానీ పోలీస్ కేసులుగా ఉన్న సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే ఎట్లాంటి ఇప్పుడు బ్యాలెట్ సిస్టంలో ఏ విధంగా చేయబోతున్నారు? అయితే యాక్చువల్గా ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ పూర్తిగానే గుర్తులు కేటాయించగానే మనకు ప్రింటింగ్ ప్రెస్ కరీంనగర్లో ఐడెంటిఫై చేయగలిగింది. బ్యాలెట్ పేపర్ కూడా ప్రింటింగ్ చేస్తూ ఎటువంటి తప్పులు లేకుండా మన ఎలక్షన్ మంచిగానే చేస్తామని నిర్వహిస్తామని తెలుస్తుంది. అంటే అభ్యర్థులకు, అంటే నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు మీరు సూచించే సూచనలు ఏంటి? ఒకటే, అభ్యర్థులకు మా సూచన ఏంటంటే మీరు క్యాండిడేటు ప్లస్ సాక్షి ప్లస్ ప్రతిపక్షులు ముగ్గురే రావాల్సి వస్తుంది. ర్యాలీలు కానీ నిషేధించడం జరిగింది. 100 మీటర్లు లోపలనే మీరు బయటనే ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది. 100 మీటర్ల తర్వాత ఏం చేయరాదు. కానీ ఎలక్షన్ మట్టుకు నిజాయితీగానే పోటీ చేసి మన ఓటర్లు నిజాయితీగానే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ శురువైంది. సో ఈ నెల 30 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. 31 నాడు 1వ తారీఖు నాడు అభ్యంతరాల స్వీకరణ ఉండబోతుంది. 3వ తారీఖు నాడు అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 11వ తారీఖు నాడు ఎలక్షన్లు జరగబోతున్నాయి. 12వ తారీఖు నాడు ఏమన్నా అవకాశం ఉంటే రీపోలింగ్ అవకాశం ఉంటే రీపోలింగ్ కొనసాగుతుంది. 13వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జిల్లాల ప్రారంభం కావడంతో పార్టీలో కూడా హడావిడి పెరిగిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు, దుబ్బాకలో 20 వార్డులు, గజ్వేల్లో 20 వార్డులు, హుస్నాబాద్లో 20 వార్డులు, చేర్యాల్లో 12 వార్డులు, మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో ఎన్నికల హడావిడి, మున్సిపల్ ఎన్నికల హడావిడి మాత్రం ప్రారంభమైంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.